My dear CEC first year commerce students, in this video I am going to explain what is extractive industry. What is extractive industry? ఈ వీడియోలో అయితే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటే తెలుగులో ఉద్గ్రహణ పరిశ్రమలు అంటే ఏంటిదో నేను విత్ యానిమేషన్ పిక్చర్స్తోనైతే విజువల్ ఎఫెక్ట్తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా వీడియో ఈ క్వశ్చన్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే ఈ క్వశ్చన్ అయితే ఫస్ట్ ఇయర్ కామర్స్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే రావడం జరుగుతుంది యాన్యువల్ ఎగ్జామ్లో. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ టెక్స్ట్ బుక్లో మీరు ఏ కంటెంట్ చదివినా, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పేజీలో ఉన్న ఏ మ్యాటర్ చదివినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కేవలం బిజినెస్ గురించే ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్ చదివేటప్పుడు మీకు నచ్చిన ఏదైనా బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ రీడ్ చేయండి. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటేనే పరిశ్రమలు, తెలుగులో పరిశ్రమలు అంటే కొన్ని ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాటిని మనము ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం. సో ఇందులో మనకు దిస్ ఇండస్ట్రీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ డ్రాయింగ్ అవుట్ గూడ్స్ ఫ్రమ్ ద సాయిల్. అంటే సాయిల్ నుంచి కానీ ఎయిర్ ద్వారా మరియు వాటర్ ఈ మూడింటిని ఉపయోగించి కొన్ని ప్రోడక్ట్స్ను, కొన్ని వస్తువులను, కొన్ని గూడ్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే మైనింగ్ ఇండస్ట్రీ కావచ్చు, కోల్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఆయిల్ ఇండస్ట్రీ కావచ్చు, రబ్బర్ ఫ్రమ్ ఫారెస్ట్ కావచ్చు. ఇవన్నీ మనము ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో తెలుగులో చూసినట్లయితే ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ప్రకృతిలోని సహజ వనరులైన భూమి, గాలి, నీరులను ఉపయోగించి వాటి ద్వారా వస్తువులను తయారు చేసే పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఉదాహరణ వ్యవసాయం చేయడం, ప్యాడీ ఉంది, సో వరి ద్వారా మనం బియ్యాన్ని తీసుకురావడము, వ్యవసాయం ఇప్పుడు మిర్చి పండించడం కానీ, పత్తి పండించడం కానీ, వేరుశనగ పండించడం కానీ. సో ఒక వస్తువుని ఏం చేస్తున్నాం మనము, ఈ భూమి, గాలి, నీరు, సాయిల్, ఎయిర్, వాటర్ ఈ మూడింటిని ఉపయోగించి పెట్రోల్ కానీ, కలప, వీటిని వస్తువులను తయారు చేసేదాన్ని ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. మీకు ఎగ్జాంపుల్ విజువల్లో చూపెడతాను. ఇక్కడ చూడండి, బొగ్గు, సాయిల్, తర్వాత ఇంకేంది ఫారెస్ట్, వ్యవసాయం కూడా, ఇంకా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. జెనెటిక్ ఇండస్ట్రీకి ఇవన్నీ ఎగ్జాంపుల్. సో ఇది ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. సో మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కనుక మీకు వస్తే ఇక్కడ ఉన్న మ్యాటరు సేమ్ యాజ్ టీజ్గా డెఫినేషన్ రాసినా పర్వాలేదు, లేదు అంటే దీనికి రిలేటెడ్ కరెక్ట్గా కొంచెం మీరు ఊహించి రాసినా కూడా దాని రిలేటెడ్ ఉన్న మార్కులు వేయాలనేది మనకు చట్టం ఉన్నది కాబట్టి నో ప్రాబ్లం. సో ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ అంటే ఇది. సో నా పేరు చింతల శైలేందర్, ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియో అయితే ఎంతో కొంత మీకు అర్థమైతేనైతే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లోనైతే ఈ వీడియోనైతే సెండ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.